లోక్సభలో అలజడి భద్రతా వైఫల్యమా నిర్లక్ష్యమా? ఒకటి కాదు రెండు కాదు, 5 అంచెల భద్రతను దాటుకుని ఆగంతుకులు పార్లమెంట్లోకి ఎలా వచ్చారు? కలర్ గ్యాస్ టిన్స్ సభ లోపలికి ఎలా వచ్చాయి? వాచ్ ఇట్. లోక్సభలో కలర్ స్మోక్ అటాక్ తో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హై సెక్యూరిటీ జోన్లో ఉన్న భారత ప్రజాస్వామ్య సౌధం పార్లమెంటు భవనంలోకి 2 వ్యక్తులు ప్రవేశించడం, దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. 5 అంచెల అత్యాధునిక భద్రతా వ్యవస్థలను దాటుకొని స్మోక్ టిన్స్ ను నిందితులు లోపలికి ఎలా తీసుకెళ్లగలిగారన్నది చర్చనీయాంశంగా మారింది. ఓవైపు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు, సెక్యూరిటీ ప్రోటోకాల్ అమల్లో ఉంటుంది. పైగా నూతన పార్లమెంటు భవనంలో అత్యాధునిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. యాక్సిస్ కంట్రోల్స్, డిటెక్షన్ సిస్టమ్స్ అన్ని దాటుకుని గ్యాస్ టిన్స్ ను షూస్ లో దాచుకుని లోపలికి తీసుకెళ్లారు 2 నిందితులు సాగర్ శర్మ, మనోరంజన్. ఫుల్ బాడీ స్కానర్లు పనిచేయలేదా లేక భద్రతా సిబ్బంది పట్టించుకోలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా ఆఫీసు ఇచ్చిన పాసులతో లోక్సభ గ్యాలరీలోకి విజిటర్స్ గా ప్రవేశించారు సాగర్, మనోరంజన్. నీలం కౌర్, అమోల్ షిండే బయట ఉన్నారు. వీరంతా ఒకే గ్యాంగ్ గా వచ్చి ప్లాన్ చేసి అటాక్ చేశారా? వీళ్ళ మోటివ్ ఏంటి అన్నది పోలీసులు కూపీ లాగుతున్నారు. నీలం కౌర్, అమోల్ షిండే వద్ద మొబైల్ ఫోన్లు గానీ, గుర్తింపు కార్డులు గానీ లేవని పోలీసులు తెలిపారు. ఏ సంస్థతోనూ తమకు సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. ఢిల్లీ పోలీస్ యాంటీ టెర్రర్ యూనిట్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిషేధిత 6 ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురు పత్వంత్ సింగ్ పన్ను ఈ నెల 6న ఓ వీడియో విడుదల చేశాడు. ఈ నెల 13లోగా పార్లమెంటుపై దాడి చేస్తానంటూ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో తాజా ఘటనకు ఖలిస్తానీ సంస్థలకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. లోక్సభలో నిందితుడు ఉపయోగించిన కలర్ స్మోక్ హానికరం కాదని విచారణలో తేల్చాయి భద్రతా బలగాలు. ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడం కోసం వీటిని వాడతారు. కాగా పార్లమెంటుపై దాడి ఘటనకు పాల్పడిన వారిపై యూఏపీఏ కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఐపీసీ సెక్షన్ 124A కింద వీరికి జీవిత ఖైదు పడవచ్చునని భావిస్తున్నారు.